ఇవాల్టి మన రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే మినప వడియాలు బెండకాయ పులుసు. ముందుగా మినప వడియాలను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని లో ఫ్లేమ్ మీద దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడు మనం బెండకాయ పులుసు వంకాయ పులుసు అట్లా కాకుండా ఆ బెండకాయ వంకాయ పులుసుల్లో ఈ వడియాలు వేసుకొని పులుసు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదే ఆయిల్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ 4-5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి ఒక పెద్ద సైజు టమాటాను ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 2-3 వంకాయలు కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసి 1 టీ స్పూన్ పసుపు, సరిపడినంత ఉప్పు వేసి 2 నిమిషాలు మగ్గిన తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను అందులో వేసుకోవాలి. కరివేపాకు, సరిపడినంత కారం వేసి మరొక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండును ఇలా జ్యూస్ తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఈ పులుసు మరిగి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందాక మనం వేయించి తీసి పక్కన పెట్టుకున్న వడియాలను అందులో వేసి 2-3 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయడమే. ధనా సోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.